చూసుకున్నట్లయితే the average weight of 25 candles is 40 grams. If some candles of weight 50 grams each were removed, then average weight becomes 37.5. How many candles of weight 50 grams each were removed అన్నాడు అనమాట. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, 25 క్యాండిల్స్ యావరేజ్ వెయిట్, టోటల్ యావరేజ్ వెయిట్ ఆఫ్ క్యాండిల్స్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 40 గ్రామ్స్ అన్నాడు అనమాట. సో అయితే లెట్ ఎక్స్ బి 50 గ్రామ్ క్యాండిల్స్ ఈచ్, అంటే ఎక్స్ అనే క్యాండిల్స్ ఈచ్ 50 గ్రామ్స్ ఉన్నాయి అనుకుంటా. రిమైనింగ్ క్యాండిల్స్ ఏమవుతాయి, ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ కదా, అంటే ఎక్స్ అనేవి ఉంటే 25 మైనస్ ఎక్స్ రిమైనింగ్ క్యాండిల్స్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ ఏమని ఇచ్చారు, టోటల్ వెయిట్ అనేది మనకి యావరేజ్ వెయిట్ అనేది 40 అని తెలుసు. సో ఈ టోటల్ వెయిట్ ఎలా వస్తుంది, ఎక్స్ ఇంటూ 50 గ్రామ్స్ క్యాండిల్స్ ఎక్స్ ఈచ్ ప్లస్ రిమైనింగ్ క్యాండిల్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 37.5 ఇంటూ 25 మైనస్ ఎక్స్ బై టోటల్ క్యాండిల్స్ 25 ఈజ్ ఈక్వల్ టు 40 అనమాట. సో 50x ప్లస్ 37.5 ఇంటూ 25 మైనస్ 37.5 x ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 25 అనమాట. సో 50 మైనస్ 37.5 ఎంత అవుతుంది, 12.5 x ప్లస్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 937.5 అనేది వస్తుంది అనమాట. సో 40 ఇంటూ 25 అనేది 1000. సో 12.5x ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్ 937.5, ఈ వాల్యూ వచ్చేసి మనకి 62.5 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 62.5 బై 12.5, పాయింట్ తీసేస్తే 625 బై 125. సో 125 5s 625 కాబట్టి x అనేది 5 అనమాట.